హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. ఇప్పటి నుంచి మన ఛానల్‌లో టాలీ ప్రైమ్ మీద వీడియోస్ అయితే నేను చేయబోతున్నాననమాట. సో, టాలీ ప్రైమ్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ నేనైతే మీతోటి డిస్కస్ అయితే చేయబోతున్నాను. సో, అలానే మీకు కొత్తగా లైసెన్స్ కావాలన్నా, రెన్యువల్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా, టీడీఎల్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఈ కింద ఉన్నటువంటి నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఎవరైతే టాలీ ప్రైమ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, సో, ఇప్పటి నుంచి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నేను స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి అయితే టాలీ ప్రైమ్ మీద వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఓకేనా? సో, ఇప్పుడైతే ఈ రోజైతే ఒక కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, నేను కూడా ఇక్కడ టాలీ ప్రైమ్ ఎడ్యుకేషనల్ వెర్షనే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా టాలీ డౌన్లోడ్ చేసుకోండి. టాలీ ప్రైమ్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఎడ్యుకేషనల్ మోడ్‌లోనే వెర్షన్‌లోనే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ చూడండి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. అయితే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ అయితే క్రియేట్ చేసి ఉన్నాను. బట్ మీకోసం ఇప్పుడు నేను ఒక కొత్త కంపెనీనైతే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పైన కంపెనీ క్రియేట్ కంపెనీ అని చెప్పేసి ఉంది గదా! సో, దీని మీద ఎంటర్ చేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ అయితే అడుగుతుంది. మీరైతే కంపెనీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేనైతే ఇక్కడ విజయ్ కుమార్ కంపెనీ అని చెప్పేసి ఇస్తున్నాననమాట. ఓకే. సో, అడ్రెస్ వచ్చేసరికి నేను డైరెక్ట్‌గా హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఓకే. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకే. మీరైతే మీ యొక్క అడ్రెస్ ఏదైతే ఉంటుందో ప్రాపర్‌గా 3 లైన్స్‌లో ఇవ్వండి. ఓకే. సో, ఇక్కడ స్టేట్ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, పిన్ కోడ్ అయితే నేను రఫ్‌గా ఏదో ఇస్తున్నాననమాట. ఓకే. సో, ఈ విధంగా ఇచ్చేయాల్సి ఉంటుంది. టెలిఫోన్ నంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి. మొబైల్ నంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి. నా మొబైల్ నంబర్ అయితే ఇదనమాట. సో, మీకేమైనా సపోర్ట్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఓకే. ఈ నంబర్ అయితే ఇది నాది. ఈ విధంగా ఈమెయిల్ ఐడీ ఏమైనా ఉంటే ఈమెయిల్ ఐడీ అంతా కూడా ఇవ్వండి. సో, ఫైనాన్షియల్ బిగినింగ్ అనేది ఏప్రిల్ 1, 25 అని ఇవ్వండి. బుక్స్ బిగినింగ్ కూడా మీరు ఇదే డేట్ అయితే ఇవ్వండి. ఇచ్చేసి మీరు కంట్రోల్ ఏ చేసినట్లయితే అది సేవ్ అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే ఆన్‌లో అయితే ఉంటాయి. బట్ మీరు ఇదంతా కూడా ఏం పట్టించుకోకండి. జస్ట్ కంట్రోల్ ఏ చేయండి. సేవ్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి మీరు ఈ సెట్ కంపెనీ చేస్తున్నాను. మనం క్రియేట్ చేసిన కంపెనీ విజయ్ కుమార్ కంపెనీ అని చెప్పేసి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ కంపెనీ క్రియేట్ చేశాం కాబట్టి వోచర్స్‌లోకి వెళ్ళి మనమైతే అన్ని పర్చేజ్ కావచ్చు, సేల్స్ కావచ్చు, పేమెంట్ రిసిప్ట్ ఇదంతా కూడా మనం రికార్డింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం ఈ వీడియోలో కంపెనీ క్రియేట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో కంపెనీని ఎలా ఎలా మోడిఫై చేయాలి? అంటే ఆల్టర్ ఎలా చేయాలి? డిలీట్ ఎలా చేయాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, నేను మీకు టాలీ ప్రైమ్‌కి సంబంధించి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీకు కొత్త లైసెన్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, రెన్యువల్స్ కానీ, సర్వీస్ కానీ, టీడీఎల్ కస్టమైజేషన్ కానీ ఏదైనా సరే మీకు కావాలనుకున్నట్లయితే ఈ కింద ఉన్నటువంటి నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్.